యేసుక్రీస్తును నమ్మి 10 ఏండ్లు 20 ఏండ్లు 5 ఏండ్లు అయింటుంది. అయినా కానీ ఎంతో మంది బోధకులకు కానీ లేక విశ్వసించిన వారికి కానీ సమాధానము, నెమ్మది కానీ, కుటుంబంలో ఐక్యత కానీ, భార్య భర్త మధ్యలో విభేదాలు లేకుండా, సమాధానం లేకుండా ఎన్నో కుటుంబాలు ఈరోజు జీసస్ని నమ్మి కూడా ఎన్నో కుటుంబాలు సమాధానం లేకుండా ఉన్నాయి. ఎంతో మందికి సంతానం లేకుండా కూడా ఉన్నారు. దీనంతటికి కారణం ఏంటి? ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వాక్యాలు గమనిద్దాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా. ఆమేన్. గమనించండి ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, గమనించాలి, వాక్యమందు నిలవడము అంటే దాని అర్థం ఏంటి అనే ఒక విషయాన్ని మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ మాట ఎవరితో అంటున్నాడు? యేసుక్రీస్తు అన్య జనులతో కాదు. ఈ మాట మాట్లాడుతున్నదే యూదులతో. మేము అబ్రహాం సంతానము వారము, మేము తరతరములుగా మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహించుదురు. నిజమైన శిష్యులు ఎవర్రా అంటే, యేసుక్రీస్తు వాక్యము ఏ విధముగా చెబుతుందో ఆ విధముగా నడుచుకునే వారే అనేది తేటగా ఈ వాక్యము మనకి సూటిగా మాట్లాడుతుంది. మరో మాట అంటున్నాడు, సత్యమును గ్రహించుదురు. గమనించాలి, దేవుని వాక్యమందు నిలవడము అంటే దాని అర్థం ఏంటి గమనిద్దాం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఆమేన్. ఆమేన్. గమనించండి, ఇక్కడ మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి, మొట్టమొదటగా యేసుక్రీస్తు నేను నమ్మాను అన్నట్లయితే భయభక్తులు అనేది కేవలము ఆదివారం ఒక్కరోజు మాత్రమే ఆరాధన ముగిసేంత వరకు భయభక్తులు కాదు. 24/7 భయము అనేది దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం ఉండాలి. ఆయన మాటలను విని ఆయనను సేవించిన, ఆయన ఆజ్ఞలు భంగమ చెయ్యక అనే మాట రాయబడి ఉంది. గమనించండి, ఆయన మాటలను విని ఆయనను సేవించిన ఎడల, నేను యేసుక్రీస్తుని నమ్మాను బ్రదర్, నేను ప్రేమిస్తున్నాను బ్రదర్ అని మన నోటి మాటలతో కాకుండా ఆయన వాక్యంలో ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా నడవడమే మనము ఆయన సేవించడము అనేది మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆయన ఆజ్ఞను భంగమ చేయక అనే మాట రాయబడి ఉంది. ఆయన ఆజ్ఞను భంగం చేయడం అంటే ఏంటి? ఉదాహరణకి, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అనే మాట దేవుడు చెప్పాడు. అలా కాకుండా మనము ఇతరుల్ని దూషించినట్లయితే, లేక ఇతరులపైన అబద్ధాలు చెప్పినట్లయితే, లేక ఇతరుల్ని మనము కించపరిచి మాట్లాడినట్లయితే, లేదు వాడు నాకు అన్యాయం చేశాడు, మోసం చేశాడు, నేను వారిని క్షమించను అన్నట్లయితే మనము ఆయన ఆజ్ఞని భంగమ చేస్తున్నాము అనేదే అర్థం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరో ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, స్త్రీలారా క్రీస్తునికి ఎలాగో అలాగే మీ సొంత పురుషులకు లోబడి ఉండి అనే వాక్యం రాయబడి ఉంది. నా సొంత భర్తకు మాత్రం నేను లోబడ్ను, ఆయన మాట నేను విన్ను, నాకు మనసు కొంచెం నేను నడుచుకుంటాను అని అన్నట్లయితే, మళ్ళీ ఆదివారం మాత్రం నేను పోతాను, ప్రార్థన చేస్తాను, ఉపవాస ప్రార్థన చేస్తాను అన్నట్లయితే దీనివల్ల ఏ ఉపయోగము లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాక్యం చెప్పేది మొట్టమొదటగా మీకు తలగా ఉన్న మీ భర్తకు లోబడాలి అనే ఒక విషయాన్ని. అలా చేయకుండా నా మనసుకు వచ్చినట్లు నేను నడుచుకుంటాను అన్నట్లయితే ఆయన ఆజ్ఞను మనం ఏం చేస్తున్నాం? భంగము చేస్తున్నాం.
అనే మాట స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా పురుషులు కూడా అన్ని విషయంలో తన భార్యను ప్రేమించాలి అనే వాక్యం రాయబడి ఉంది. అలా కాదు, ఇది నాకు సిలువ, ఎన్నిసార్లు చెప్పినా వినరు అని మనము డిసైడ్ చేయడం కాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే మొట్టమొదటగా బేసిక్ సత్యం ఏమంటే ఇంట్లో ఉన్న భార్య భర్తల మధ్య సమాధానం అనేది ఉండాలి, ఐక్యత అనేది ఉండాలి. ఇలా లేకుండా పోయినట్లయితే మనం ఇంకా సత్యాన్ని తెలుసుకోలేదు అనేదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్న సత్యం. అదే ఆయన మాట్లాడింది అక్కడ యోహాను సువార్తలో, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైన సత్యమును గ్రహించుదురు. ఎవరైతే వాక్యమందు నిలిచి ఉంటారో, నా తండ్రి ఈ విధముగా చెప్పాడు, నేను ఇరుగు పొరుగు వారిని, నాకు మోసము చేసిన వారిని, అన్యాయం చేసిన వారిని నేను క్షమిస్తాను, ప్రేమిస్తాను, ఆశీర్వదిస్తాను అన్నట్లయితే ఆ వ్యక్తి మాత్రమే యేసుక్రీస్తుని శిష్యుడు. ఆయనకే సత్యం అనేది ప్రకటింపబడుతుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అనేకమైన క్రైస్తవ సహోదరులకు కానీ లేక బోధించే వారికి కానీ ఎందుకు ఈ రోజు వరకు కూడా వారి కష్టాలు, కన్నీరు, వేదనలు లేకుండా పోతే ఇంట్లో సమాధానం లేకుండా వాళ్ళ ఒంట్లో రోగాలు ఉండడానికి కారణం ఎవరంటే సత్య వాక్యాల ప్రకారంగా వారు నడవలేదు, ఆ వాక్యాలని భంగము చేస్తున్నారు అనేది మనము స్పష్టంగా గ్రహించాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనకి అన్యాయం చేసిన వారిని కానీ మనము దూషించడానికి మనకి ఎటువంటి రైట్స్ లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాక్యం చెప్పేది ఏంటంటే క్షమించు, అటువంటి వారి కోసం ప్రార్థించు, అంతే ఆయన చెప్పింది. అలా మనం చేసినట్లయితే మనము నిజముగా యేసుక్రీస్తునికి శిష్యులై ఉంటాం. సత్యము మనము తెలుసుకున్న వారము అనేది దాని వల్ల తెలియబడబడుతుంది. అంతేకాని వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకొని, లేకుంటే ఇంటి ముందర ఒక స్ట్రా పెట్టి, లేకుంటే గుడ్ ఫ్రైడే చేసి, లేకుంటే క్రిస్మస్ చేసి, లేక పేర్లు మార్చుకొని దీనివల్ల నేను క్రైస్తవుడు అని మనము చెప్పచ్చు, కానీ వాక్యము చెప్పదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సత్యము తెలుసుకోండి, నిత్య జీవానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. నేను క్రైస్తవుడు అనేసి మనం అనుకుంటున్నాం, కానీ దేవుని వాక్యము ఒక వ్యక్తిని ఏ విధముగా పిలుస్తున్నాడు అనేది ఒక వాక్యాన్ని గమనిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వాక్యం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. ఆమేన్. ఆమేన్. గమనించండి ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున్న క్రైస్తవులు ఎలాగంటే పేర్లు మార్చుకొని లేక ఆ పండగ ఈ పండగ చేసుకొని మేము క్రైస్తవులమండి అంటున్నారు. కానీ ఇక్కడ హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు ఒక మనిషి గురించి ఏ విధముగా సాక్ష్యాన్ని ఇస్తున్నాడు గమనించండి. నతనేలును గురించి యేసు నిజముగా ఇతడు ఇజ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదనే సాక్ష్యం ఇస్తున్నాడు సర్వశక్తి గల దేవుడైన యేసయ్య. గమనించాలి, ఈ విధముగా మనకి సాక్ష్యాన్ని దేవుడిస్తున్నాడా అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. మనకు మనం సాక్ష్యం చెప్పుకోవడం కానీ లేక పేర్లు మార్చుకోవడం కానీ దీనివల్ల ఏ ఉపయోగము లేదు. దేవుడు నా గురించి సాక్ష్యాన్ని ఇస్తున్నాడా, కపటము లేదు. మనము ఇరుగు పొరుగు వారిని కానీ, భార్యని కానీ, బిడ్డలు కానీ, భర్తను కానీ, సంఘంలో ఉన్న వారిని కానీ మనము ప్రేమించకుండా పోయినట్లయితే నిత్య జీవము లేదు అనేది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పించే ఒక బేసిక్ సత్యం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కనుక ఇప్పుడు మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి. మీరు ఎప్పుడైతే సత్యాన్ని ఎరుగుతారో మీకు సత్యం విడుదలిస్తుంది. సమాధానం కానీ, నెమ్మది కానీ, ఐక్యత కానీ, ఆరోగ్యం కానీ ప్రతి ఒక్కటి కూడా వాక్యము ద్వారా మనకు వస్తుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కనుక మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ మీ అందరికీ తోడైండి మిమ్మల్ని కాచి కాపాడును గాక. యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నమకు మహిమ కలుగును గాక. ఆమేన్.